హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఇన్సులిన్ మొక్క అండి. ఇది మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. ఇది చూడండి, ఇట్లాగా ఫ్లవర్ షేప్ లాగా ఇట్లా తిరుగుద్ది అనమాట. ఆకులు ఇట్లాగా ఇది చూడండి, ఇదే ఇన్సులిన్ మొక్క అని గుర్తు అనమాట దీనికి. ఈ రోజు ఈ ఆకులతో కషాయం చేసి చూపిస్తానండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొంతమందికి హై షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటారు కదా, దానికి ఇది ఈ ఆకులు కషాయం తాగితే దానికి ఈక్వల్ అండి. అంత మంచిది ఈ ఆకులు. ఈ షుగర్ పేషెంట్స్ కి వాళ్ళకి చాలా మంచిది. ఈరోజు ఎట్లా కాసుకోవాలో చూపెడతాను కషాయాన్ని. ఇప్పుడు ఇన్సులిన్ ఆకు కషాయం చేస్తున్నానండి. దానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, అది మరిగిస్తాను. స్టవ్ వెలిగిస్తున్నా. నాలుగు ఆకులు తీసుకున్నానండి. కొంచెం దీన్ని క్లీన్ గా కడుక్కోవాలి, దుమ్ము ఉంటది కాబట్టి. ఈ ఆకుల్ని వేస్తున్నాను. ఒక 10 minutes మరగబెట్టాలి ఆకుల్ని. మూత పెట్టేస్తున్నాను. 10 minutes 10 నిమిషాలు అయిందండి. ఇంకా వడగట్టేసుకుందాము. ఈ ఆకుని డైరెక్ట్ గా నమిలి తినచ్చు, లేకపోతే ఇలా కషాయం లాగా తాగొచ్చండి. గోరువెచ్చగా అయ్యాక అప్పుడు తాగొచ్చు. ఈ ఆకు టేస్ట్ పుల్లగా ఉంటుంది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కషాయం వల్ల షుగర్ ని రివర్ట్ చేసే అద్భుత అవకాశం ఈ ఆకు కషాయం వల్ల కలుగుతుందండి. రక్తపోటు, బీపీని తగ్గిస్తుంది. ఈ ఆకు వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలో క్యాన్సర్ కణాలు రాకుండా చేస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలోని కొవ్వుని కరిగిస్తుంది. ఈ కషాయం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు, పక్షవాతం రాకుండా నివారిస్తుంది. ఉబ్బసం, ఆస్మా రాకుండా నివారిస్తుంది. మూత్రపిండాల్లోని రాళ్లని కరిగిస్తుంది. ఇది యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అరిగడుతుంది. ఈ ఆకు కషాయం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల నిమోనియా, కలరా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు రాకుండా అరిగడుతుంది. ఇది ఈ ఆకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు కూడా ఇన్సులిన్ మొక్కని పెంచుకోండి. ఈ ఆకుతో కషాయం చేసుకోండి, హెల్త్ బెనిఫిట్స్ పొందండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.